యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, యోగాతో మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని సాగర్ సిమెంట్స్ హెచ్ఆర్ నరసింగరావు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాగర్ సిమెంట్స్ కార్పొరేటర్ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. భారతదేశం ప్రపంచానికి విశ్వగురువని, అటువంటి విశ్వగురువైన భారతావనిలో యోగాకు విశిష్ట ప్రాధాన్యత ఉందని అన్నారు. భావితరాలు యోగాను మన జీవనశైలి భాగస్వామ్యం చేసుకుని నిరంతరం యోగాను చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సాగర్ సిమెంట్స్ సీనియర్ జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డి, హెచ్ఆర్ మరియు సీనియర్ మేనేజర్ నరసింగరావులు మాట్లాడుతూ, భారతదేశం విశ్వగురువు, అటువంటి మన దేశంలో యోగులు, మహనీయులు సైన్స్ కి కూడా అందని విజ్ఞానాన్ని అందించారని అన్నారు. प्रोग्राम हुआ था इंटरनेशनल योगा डे पे। ये एक बहुत ही अच्छी प्रैक्टिस है जो कि होनी चाहिए। मैं रेगुलरली योगा प्रैक्टिस करती हूँ और आई थिंक सो सबको ही करनी चाहिए बिकॉज बहुत अच्छी है हमारे हेल्थ के लिए। एंड यह अभी हमें थोड़े इफेक्ट देगी बट लॉन्ग टर्म में हमें बहुत ज़्यादा फ़ायदेमंद होगी। सो आई गेस हम सबको ही योगा प्रैक्टिस करनी चाहिए रेगुलरली, नॉट जस्ट ऑन इंटरनेशनल योगा डे बट హలో అండి, అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే 2025. సో 21st జూన్ ఇక్కడ మా సాగర్ సిమెంట్స్ ఆఫీస్లో వీ హ్యావ్ కండక్టెడ్ అ యోగా సెషన్. సో చాలా బాగా అనిపించింది, స్పెషలీ ఫర్ ఎంప్లాయీస్ హూ ఆర్ డూయింగ్ యూనో సిట్టింగ్ జాబ్, చైర్స్లో కూర్చునే వాళ్ళకి ఇలాంటివి రిలాక్సేషన్స్ బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇట్ హ్యాస్ టు బీ ఆన్ రెగ్యులర్ ప్రాక్టీస్. అండ్ ఐ థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ హూ హ్యాస్ కండక్టెడ్ దిస్ అండ్ స్పెషలీ ద ట్రైనర్ హూ హ్యాస్ గైడెడ్ అస్. బాగా సపోర్టివ్గా చాలా బాగా నేర్పించారు స్లోగా. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ అ హ్యాబిట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ అండ్ స్పెషల్లీ స్ట్రెస్ రిలీఫ్స్ ఇవన్నీ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఆల్ టు ద సాగర్ సిమెంట్స్ మేనేజ్మెంట్ టు హ్యావ్ కండక్టెడ్ దిస్. థ్యాంక్ యూ. ఓకే సార్, నా పేరు నరసింగరావు. ఇక్కడ నేను సాగర్ సిమెంట్స్లో సీనియర్ మేనేజర్ హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ ఈరోజు యోగాని చేశాం. అందరూ ప్రపంచానందరికీ కూడా జ్ఞానభిక్షను ప్రవేశపెట్టినటువంటిది, జ్ఞానభిక్షను ఇచ్చినటువంటి దేశంగా మనం భారతదేశాన్ని చెప్పుకుంటాం. ప్రపంచంలో చాలా దేశాలకు ఉనికి లేనప్పుడే భారతదేశం జగద్గురు, విశ్వగురు స్థానంలో విలసిల్లింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మన దగ్గర ఉన్నటువంటి వైద్య విద్య, మన దగ్గర ఉన్నటువంటి అణ్వస్త్రాలు, మన దగ్గర ఉన్నటువంటి ప్రాచీన భారతీయ ఆయుర్వేదము, అట్లా దాంతోపాటుగా యోగా అనేటువంటిది కూడా మన భారతదేశంలో అంతర్భాగం అయింది. ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ జూన్ 21వ తారీఖు నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచ యునెస్కో దీన్ని గుర్తించడం అనేటువంటిది మన భారతీయులందరికీ కూడా శుభదాయకం, సంతోషకరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని భావితరాల వాళ్ళు కేవలం ఈ ఒక్క రోజును స్మరించుకోకుండా కాకుండా నిరంతరం ప్రతిరోజు కూడా యోగాను చేయడం ద్వారా మన ఋషి పరంపర అనేటువంటిది ఏదైతే ఉందో 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు ఎలాగైతే వాళ్ళు ఉండగలిగారంటే ఏంటంటే వాళ్ళు శరీరాన్ని, మనసుని లగ్నం చేసి ధ్యానం చేయడం వల్ల వాళ్ళు ఆ విధమైనటువంటి వాళ్ళు ఉత్కృష్టమైనటువంటి జీవనాన్ని చూశారు. భావితరాలు ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క వేగవంతమైనటువంటి జీవితంలో మనిషి ఏ విధమైనటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించాలంటే యోగా అనేటువంటిది చాలా అత్యంత అవసరమైనటువంటిది. కాబట్టి దీన్ని అందరూ కూడా యోగా నిరంతరం చేస్తూ ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.